నిర్ణయమే నిన్ను ఆశీర్వదిస్తుంది. నమ్ముతావా? ఏంటా నిర్ణయం? నేను దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని నా జీవితంలో దేవుడికే ఇవ్వాలి. తర్వాతే నా భార్య, నా భర్త, నా కుటుంబం, తర్వాతే నా ఉద్యోగం అని నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానుసారంగా నువ్వు నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటావో ఆ నిర్ణయమే నిన్ను గొప్పగా నిన్ను ఆశీర్వదించడమే కాదు, నీ తర్వాతి తరం కూడా ఇలా ఉంటేనే కదా మా యొక్క పితరులు ఆశీర్వదింపబడ్డారు, ఇలా ఉంటేనే కదా మా తల్లిదండ్రులు ఆశీర్వదింపబడ్డారు, నేను దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలని నీ తర్వాతి తరం కూడా ఆ యొక్క విలువైన ఆస్తిని కొనసాగిస్తూ ఉంటారు. ఒక వాక్యాన్ని మనం చదువుదామండి. కీర్తనలు 119వ కీర్తన 112వ వచనం. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలిచు నిత్య నిర్ణయము. దావీదు